చాలామంది మగవాళ్ళండి ఆడవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తారండి. మంచి బట్టలు వేసుకోమంటారు, బాగా రెడీ అవ్వమంటారు, బ్యూటీ పార్లర్కి పంపిస్తారు, వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉద్యోగం చేయమంటారు, ట్రిప్స్కి తీసుకెళ్తారు, సినిమాలకు తీసుకెళ్తారు, వాళ్ళకి కావాల్సింది కొనిస్తారు, గోల్డ్ కొనిస్తారు, అన్నీ చేస్తారండి. కానీ ఆలోచనలో మాత్రం సమానత్వాన్ని ఇవ్వరు. నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి. ఒక 5-6 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తుంది. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వాళ్ళు ఈ మధ్య ఒక ఇల్లు కొనటానికి వెళ్ళారు. 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనటానికి వెళ్ళారనమాట. వెళితే అక్కడ ఆ ఇల్లు చూసే పద్ధతిలో, ఆ ఓనర్తో బేరమాడే పద్ధతిలో, ఆ స్క్వేర్ ఫీట్స్, ఆ లెక్కలేసే పద్ధతిలో ఈ అమ్మాయికి ఏం తెలియదు అంటాడండి. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దంటాడు, నీకు సంబంధం లేదంటాడు. కానీ ఉద్యోగం చేయాలి, చక్కగా ఇల్లు చక్క పెట్టాలి, ఇద్దరు బాగుంటారు. మళ్ళీ చెడ్డోడా అంటే చెడ్డోడు కాదు. ఆ అమ్మాయి చెప్పింది అసలు వినిపించుకోడనమాట. ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, అపార్ట్మెంట్లు కొనేవి లేదా స్థలాలు కొనేవి, లేదంటే ఏదన్నా కారు కొనాలనుకో, అది ఒక లోన్ తీసుకోవాలి, దాని ప్యాకేజ్ ఎంత, దానికి లోన్ వివరాలు ఎంత, దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆడవాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏమీ అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ దగ్గర అనే ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుందండి వీళ్ళకి. అలా ఎందుకు నాకు అర్థం కాదు. అతనిలో ఏం కనపడిందంటే, నాకు తుది నిర్ణయం నాదే అవ్వాలి, ఏదైనా కానీ నేను చెప్పినట్టే వినాలి. ఎవరన్నా చుట్టాలు వచ్చారు, ఏదైనా ఇట్లా బిజినెస్కి సంబంధించిన విషయం కానీ, లేదంటే ఇట్లాంటి ఏదైనా ఆర్థికపరమైన సంబంధానికి విషయాలు ఏదైనా ఉంటే ఆ అమ్మాయి మాట్లాడితే అసలు ఒప్పుకోడు. నువ్వు వంటగదిలోకి వెళ్ళు, పొయ్యి మీద ఏదో పెట్టినట్టున్నావు, మాడిపోతుంది, పాలు పొంగినట్టున్నాయి, ఇట్లా ప్రస్తావిస్తాడు. ఆ అమ్మాయి పాపం చాలా బాధపడుతుంది, చాలా వర్రీ అవుతుంది. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే చిన్నప్పుడు పెంపకం అండి. చిన్నప్పుడు తండ్రిని చూసి ఈ మగపిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. ఆడవాళ్ళకి తన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి ఇద్దరికీ సమానత్వం ఉంది అనే గ్రహింపు మగపిల్లలకు ఉండట్లేదు. అది ఇంట్లో పెంపకం వల్లే వస్తుందండి. ఆడపిల్లకు కూడా బుర్ర ఉంటుంది, ఆ అమ్మాయి కూడా బాగా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి చాలా పెద్ద ఉద్యోగస్తురాలు అయినా తీసిపారేస్తాడు, తన దాకా వస్తే మాత్రం తీసిపారేస్తాడు. కానీ భార్య భలే అందంగా ఉంటుంది, భలే తెల్లగా ఉంటుంది, నా భార్య భలే అందగత్తె అనే గర్వం మాత్రం ఉంటుంది. మళ్ళీ ఇంకా పిల్లల నిర్ణయాలకు వస్తే, పిల్లలు తుది నిర్ణయము పిల్లల దగ్గర కూడా తనదే అవ్వాలి. తల్లి మాట వినటానికి వీల్లేదనమాట. తల్లి ఎంతసేపు అన్నం పెట్టడం, స్నానం చేయించడం, వాళ్ళని రెడీ చేయటం, ఇట్లాంటివి. ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన విషయం వచ్చిందనుకోండి, తండ్రి చెప్తే పిల్లలు వింటారు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం అలా అయిపోయింది, ఆ వాతావరణం అలా తయారైపోయిందనమాట. అందువల్ల పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మాట్లాడితే వీళ్ళింట్లో వీడిదేం లేదురా పెత్తనం, అంతా ఆవిడదేనో, ఆడంగి వెదవాయి వీడు అని ఎక్కిరిస్తారేమోనని భయం అనమాట. ఇలాంటి సాంప్రదాయవాదం ఉండేటువంటి సిద్ధాంతాలని నెత్తిని పెట్టుకొని పిల్లల మీద రుద్ది వాటిని తరతరాలుగా మోసుకొస్తున్నారండి. వీటిని సమానత్వం అంటే ఏంటి? ఆలోచన విధానంలో కూడా నీతో పాటు సమానంగా చూస్తేనే అది సమానత్వం ఇచ్చినట్లు. నువ్వు చీర నీ ఇష్టం వచ్చిన రంగు ఏరుకో అంటే సమానత్వమా? నీ ఇష్టం వచ్చిన కూర వండుకో అంటే అది సమానత్వమా? ఇంటికి నీ ఇష్టం వచ్చిన రంగులు వేయించు అంటే అది సమానత్వమే? కూరగాయలు నీ ఇష్టం వచ్చి నీ కొనుక్కో అంటే అది సమానత్వం? అది ఎట్లా సమానత్వం అయిద్దండి? ఆలోచన విధానంలో కూడా నా భార్యకు కూడా తెలివి ఉంది, నా భార్య కూడా తెలివితేటలున్నాయి, అమ్మాయి కూడా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది. ఆడపిల్లలు కూడా సమాజంలో మగపిల్లలతో పాటు పెరుగుతున్నారండి. వాళ్ళకి ఆలోచన జ్ఞానం ఉంది, అది గ్రహించండి మీరు. సో పేరెంట్స్, ఇప్పటి నుంచైనా సరే మీకు మగపిల్లలు ఉంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండుంటే కన్నా ఇద్దరికీ ఆ ఆలోచన ధోరణి లేకుండా పెంచండి. అంతకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పటి నుంచి పుట్టిన వాళ్ళనన్నా కనీసం అలాంటి ఆలోచన పద్ధతులు లేకుండా అమ్మాయి ఆలోచనలకు కూడా విలువ ఇస్తూ పెంచండి. అబ్బాయి ఒక్కళ్ళే ఇద్దరే ఉన్నారంటే అసలు అమ్మాయి విలువ తెలియదు వాళ్ళకి. ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఇంట్లో అమ్మాయి ఎలా పెరుగుతుంది, అమ్మాయి బిహేవియర్ ఏంటి, అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఎలా ఉంటుంది, ఏమీ తెలియదండి వాళ్ళకి. కానీ తల్లి నేర్పించాలి అవన్నీ. పేరెంట్స్ జాగ్రత్తగా పిల్లల్ని
ఇలాంటి వాటి వల్లే మనస్పర్ధలు ఈగోలు వచ్చి భార్యాభర్తలు విడిపోతున్నారు. నెక్స్ట్ తరాల్లో పెళ్ళిళ్ళు ఉంటాయో లేదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకవేళ ఉంటే చేసుకుంటే కూడా ఇలాంటివి లేకుండా చూసుకుంటే సంసారాలు బాగుంటాయి. ఏమంటారు?